ప్రొఫెషనల్ నెట్వర్క్లో సర్క్యులేట్ చేస్తుంది. ఒక మంచి రెజ్యూమే ఉండడం అనేది మస్ట్. ఫౌండేషన్ ఇయర్స్లో మీకు కావాల్సిన టిప్స్ ఎవరు మీకు చెప్పరు. మీ కెరియర్లో డీకోడ్ చేయాల్సిన 10 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి జాబ్స్లో, బ్యాంక్స్లో, ఇన్వెస్ట్మెంట్స్లో, ప్రాపర్టీ పనుల్లో, ఐటీఆర్ రిటర్న్స్, క్రెడిట్ స్కోరు క్లీన్గా ఉండాలి. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అవసరం లేదు. యూ నో నీడ్ టు ప్యానిక్. మీ లైఫ్ టైంలో మీకు ఎప్పుడు ఉపయోగపడదు. అదే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్కి దారితీస్తుంది అన్నమాట. ఆన్లైన్ సైట్స్లో అప్లోడ్ చేసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే తప్పకుండా మీరు కెరియర్ ఇప్పుడే మొదలుపెట్టుంటారు, లేదా మిడ్ లెవెల్ కెరియర్లో ఉండుంటారు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే విషయాలు బయట కానీ కాలేజీల్లో కానీ ఎవరు చెప్పరు. మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే తొలి 5 సంవత్సరాల్లో మీ కెరియర్ ఫౌండేషన్ లాంటిది అనమాట. అదే మీ నెక్స్ట్ 25 years జర్నీని నిర్ణయిస్తుంది. ఈ వీడియో మీతో నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి తప్ప ఎలాంటి ప్రెషర్ పెంచడానికి కాదు. మీరు జాబ్ మొదలుపెట్టగానే అందరూ మీ శాలరీ గురించి, ప్యాకేజ్ గురించి, తర్వాత ఆఫీస్లో మీ పొజిషన్ గురించి అడుగుతుంటారు. కానీ ఫౌండేషన్ ఇయర్స్లో మీకు కావాల్సిన టిప్స్ ఎవరు మీకు చెప్పరు. ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న సూచన. ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం ఈ రోజే సెట్ చేయాల్సిన పని లేదు. కొన్ని విషయాలు ముందుగా తెలుసుకుంటే బాగుంటుంది. కొన్ని విషయాలు మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాత సెట్ చేస్తే బాగుంటుంది. మీ కెరియర్లో డీకోడ్ చేయాల్సిన 10 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ప్రొఫెషనల్ డిజిటల్ ఐడెంటిటీ. ఇది చాలా చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి పెట్టుకోండి. దాంట్లో ఎలాంటి నిక్ నేమ్స్ కానీ నంబర్స్ కానీ లేకుండా చూసుకోండి. అంటే సపోజ్ దినేష్ .bablu1234@gmail.com, yahoo.com, whatever. అలా కాకుండా సింపుల్గా మీ నేమ్, సర్నేమ్ యాడ్ చేసి క్లీన్గా ఉండేట్టు చూసుకోండి. ఫ్యూచర్లో జాబ్స్లో, బ్యాంక్స్లో, ఇన్వెస్ట్మెంట్స్లో, ప్రాపర్టీ పనుల్లో ఈ ఈమెయిల్ ఐడి ఉపయోగపడుతుంది. దీన్ని క్లీన్గా, ప్రొఫెషనల్గా ఉండేట్టుగా చూసుకోండి. ఇదే మీ డిజిటల్ ప్రొఫెషనల్ ఐడెంటిటీ. డాక్యుమెంట్స్. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఈ డాక్యుమెంట్స్ని మీ దగ్గర అడ్వాన్స్గా రెడీ చేసి పెట్టుకోండి. సో ముఖ్యంగా ఐడెంటిటీ ప్రూఫ్స్ అయిన ఆధార్ కార్డు, పాస్పోర్ట్లు, తర్వాత మీ అకాడమిక్ సర్టిఫికెట్స్ రెడీగా హ్యాండీగా పెట్టుకోండి. ఈ డాక్యుమెంట్స్ యొక్క సాఫ్ట్ కాపీలు, హార్డ్ కాపీలు చాలా ఇంపార్టెంట్. ఈ సాఫ్ట్ కాపీలు ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండీగా ఉండే హార్డ్ డ్రైవ్స్లోనో, పెన్ డ్రైవ్స్లోనో, లేకపోతే గూగుల్ డ్రైవ్లోనో, లేదా ఇంకొక ఎక్స్టర్నల్ డ్రైవ్స్లోనో సేవ్ చేసి హ్యాండీగా పెట్టుకోండి. జాబ్ లేదా లోన్ లేదా ప్రాపర్టీ రిలేటెడ్ పనులలో ఒకవేళ ఈ డాక్యుమెంట్స్ కనుక లేకపోతే మీ పని అక్కడే ఆగిపోతుంది. ఒక్కసారి ఈ డాక్యుమెంట్స్ని పర్ఫెక్ట్గా అరేంజ్ చేసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎలాంటి టెన్షన్ ఉండదు. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. శాలరీ బేసిక్ అయినా పర్లేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రతి సంవత్సరం ఫైల్ చేయడం అలవాటు చేసుకోండి. ఐటీఆర్ అంటే ఓన్లీ ట్యాక్స్ మాత్రమే కాదు, అది మీ ఇన్కమ్ ప్రూఫ్ కూడా. హోమ్ లోను, కార్ లోను, ఎడ్యుకేషన్ లోను, లేదా వీసా అప్లై చేసేప్పుడు మీ ఐటీఆర్ రిటర్న్స్, క్రెడిట్ స్కోరు క్లీన్గా ఉండాలి. క్రెడిట్ స్కోరు క్లీన్గా ఉండాలంటే మీరు ఈఎంఐలు సమయానికి పే చేయండి. అలాగే క్రెడిట్ కార్డ్స్ మీద ఏవైనా పెండింగ్ పేమెంట్స్ ఉంటే ఇమ్మీడియట్గా చేయడం మొదలుపెట్టండి. అవసరాన్ని మించి అప్పులు చేయకండి. దీన్ని బట్టి మీ ఫైనాన్షియల్ రెప్యుటేషన్ బిల్డ్ అవుతుంది. ఫైనాన్షియల్ రెప్యుటేషన్ని చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకోవాలి. ఇది ఇన్స్టాంట్ కాదు, ఎందుకంటే అవసరమైనప్పుడు మీరు గబుక్కున ఇది క్లీన్గా ఉండాలి, బిల్డ్ చేసుకోవాలంటే ఒక రోజులో అయ్యే పని కాదు. కాబట్టి ఇప్పటి నుంచే, ఫౌండేషన్ స్టేజ్ నుంచే జాగ్రత్తగా ఉండండి. ఒక మెయిన్ బ్యాంక్ అకౌంట్, మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అవసరం లేదు. ఒక మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. అందులో అన్ని ట్రాన్సాక్షన్స్ జరిగేలా చూసుకోండి. ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఖర్చులు ఎలా జరుగుతున్నాయి అనేవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం అలవాటు చేసుకోండి. ఎమర్జెన్సీ ఫండ్. పేరులోనే దీని మీనింగ్ ఉంది, విడిగా విడమని చెప్పే అవసరం లేదు. ఎమర్జెన్సీ ఫండ్ పేరు వినగానే మనకేమనిపిస్తుంది, చాలా పెద్ద మొత్తాల్లో సేవ్ చేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. కానీ అదేం లేదు, మీరు చిన్న చిన్న మొత్తాల్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అన్ఎక్స్పెక్టెడ్లీ యూ నో నీడ్ టు ప్యానిక్. స్టార్టింగ్లో 500, 1000 రూపాయలు, 2000 అయినా పర్లేదు. మెడిక్లెయిమ్. అనుకోని సిచ్యువేషన్లో హాస్పిటలైజ్ కనుక అయితే మీరు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ గురించి ఆలోచించే పని లేదు. దట్ కెన్ బి టేకెన్ కేర్ బై దిస్ పాలసీ. చాలా కంపెనీలు ఎంప్లాయీస్కి ఈ ఫెసిలిటీను ప్రొవైడ్ చేస్తాయి, కానీ అవి జాబ్తో అటాచ్ అయి ఉంటాయి, జీవితంతో కాదు. ఒకవేళ మీరు కంపెనీ మారినా, బ్రేక్ తీసుకున్నా ఆ కవరేజ్ ఉండదు. అందుకే ఒక పర్సనల్ మెడిక్లెయిమ్ పాలసీ అవసరం. ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు ఇమ్మీడియట్గా పాలసీ కొనకపోయినా పర్లేదు, కానీ దాని ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. టర్మ్ ఇన్సూరెన్స్. అనుకోకుండా మీకు ఏదైనా జరిగితే మీ యాబ్సెన్స్లో ఇది మీ కుటుంబాన్ని
కాపాడుతుంది. ఒకవేళ మీ డిపెండెన్స్ ఎవరు లేకపోతే మీరు ఈ పాలసీ తీసుకునే పని లేదు. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మన డిపెండెన్స్ యొక్క ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కోసం అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇది మీ లైఫ్ టైంలో మీకు ఎప్పుడు ఉపయోగపడదు. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. మీరు జాబ్ మొదలు పెట్టగానే చిన్న చిన్న మొత్తాల్లో డబ్బుని సేవ్ చేయడం మొదలుపెట్టండి. ఇదే అలవాటుగా మారుతుంది. అదే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్కి దారితీస్తుంది అన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ని చిన్న చిన్న మొత్తాలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎస్ఐపిస్ ఉన్నాయి, మీరు 100 రూపాయలతో 500లతో కూడా స్టార్ట్ చేయొచ్చు. కెరియర్ స్టార్టింగ్లో కనుక ఇది మీకు అలవాటైతే మీకు తిరుగులేదు. ప్రొఫెషనల్ ఐడెంటిటీ. లింక్డ్ఇన్లో మీకు అకౌంట్ ఉండే ఉంటుంది. ఒకవేళ లేకపోతే కనుక ఖచ్చితంగా ఒక లింక్డ్ఇన్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇది కోర్స్ పెట్టడానికి, ఎవరో పెట్టిన కోర్స్ చూడడానికి కాకుండా ఇది మీ కెరియర్కి మిర్రర్లా ఉపయోగపడుతుంది అన్నమాట. మీలో ఉండే క్వాలిటీస్ని, తర్వాత మీరు పొందిన క్వాలిఫికేషన్స్ని, మీ ఎక్స్పీరియన్స్ను ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్లో సర్క్యులేట్ చేస్తుంది. దీనివల్ల మీకు విజిబిలిటీ పెరుగుతుంది. మార్కెట్లో ఉండే ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు తెలిసే అవకాశాలు ఉంటాయి. వర్క్ ప్రూఫ్, స్కిల్ ప్రూఫ్. రెజ్యూమే అంటే జస్ట్ లైక్ అ మిర్రర్. ఒక మంచి రెజ్యూమే ఉండడం అనేది మస్ట్. ఒకవేళ మీరు కనుక మంచి రెజ్యూమే రాయగలిగితే దాన్ని ప్రిపేర్ చేయండి. లేకపోతే మార్కెట్లో రెజ్యూమే రైటర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ చేసేసి చిన్న ఫీజు ఇచ్చి మీరు రాయించుకోవచ్చు. లేదా ఆన్లైన్లో కూడా AI ద్వారా మీరు దీన్ని జనరేట్ చేసుకోవచ్చు. పోర్ట్ఫోలియో, ఇంటర్న్షిప్, ఆఫీస్ వర్క్స్, ఫ్రీలాన్స్ వర్క్స్, ఇవన్నీ బెస్ట్ శాంపిల్స్ని పికప్ చేసుకొని వాటిని ఒక డాక్యుమెంట్గా ప్రిపేర్ చేసి ఆన్లైన్ సైట్స్లో అప్లోడ్ చేసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ జాబ్ రిక్రూట్మెంట్ ఉంటుందో, అవసరం అవుతుందో, ఈ లింక్ని మీరు కావాల్సినప్పుడు మీ ఎంప్లాయర్స్కి మెయిల్ చేసుకోవచ్చు. మనం డిస్కస్ చేసుకున్న అన్ని డాక్యుమెంట్స్ని ఈరోజే ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ అన్నిటినీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రయారిటీని బట్టి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క డాక్యుమెంట్స్ని రెడీ చేస్తూ వెళ్ళండి. ఈ కాంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే అవసరం ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఏవైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కనుక మిస్ అయితే కామెంట్స్లో తప్పకుండా పెట్టండి. టిల్ దెన్, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ బై దినేష్.